హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ఈరోజు నా కోడలు పుట్టినరోజు అండి. మా అన్నయ్య కూతురు. చూడండి, మా అన్నయ్య సింపుల్గా ఎలా డెకరేషన్ చేశారు. కేక్ పెట్టడానికి టేబుల్ చిన్నదైందని 2 పాల క్యాన్లు పెట్టి దాని మీద కిటికీకి పెట్టాల్సింది ఉంటే ఇనపది అది పెట్టి కేక్ స్టాండ్ రెడీ చేశాడు. అప్పటికప్పుడు చాలా సింపుల్గా అయినా కానీ ఘనంగా డెకరేషన్ చేశారు కదండి. ఆ తర్వాత చూడండి, వచ్చిన వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ సంతోషంగా నవ్వుకుంటా చక్కగా పిల్లలు ఆడుకుంటా గోలగోలగా ఇంట్లో చాలా సందడిగా ఉంది. పిల్లలందరూ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. తర్వాత కేక్ కట్ చేశారు. కేక్ కట్ చేసిన తర్వాత ఫస్ట్గా అది ఎవరికి పెట్టాలి వద్దా అని చెప్పి అదే తినాలా లేదని డెకరేషన్ చేసుకుంటూ ఆ డిస్కషన్లో ఫస్ట్ మా బాబాయ్కి పెట్టింది. తర్వాత మా పిన్ని వచ్చింది, వాళ్ళిద్దరికి పెట్టి వాళ్ళిద్దరు అక్షంతలు వేశారు. అది ఎవరి కేక్ పెట్టినా కానీ ఆ చేతులకు ఉన్నది అది ఎమ్మటే నాకుంటుంది. మేము ఎంతమంది కాదని చెప్పినా నాకుంటానే ఉంది. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, వాళ్ళ అమ్మ నాన్న కూడా పెట్టారు. చూడండి, అది కేక్ వాళ్ళు నాకే పెట్టాలి మొత్తం అన్నట్టుగా చూస్తుంది. తర్వాత ఆ బుడ్డ పిల్లకి పెట్టింది, అప్పుడు కూడా అదే చేసింది. తర్వాత మా మామయ్య కూడా వచ్చాడు. తర్వాత మా అక్క కూడా వచ్చింది. మా మామయ్య మమ్మల్ని ఎగతాళి చేస్తున్నాడు అనమాట, మీరు ప్రతి ఫంక్షన్కి నైటీలో వేసుకుంటారు చీరలు కట్టుకోరా అని. తర్వాత మా చిన్న అన్నయ్య ఇలా ప్రతి ఒక్కరూ వచ్చి అందరూ కేక్ పెట్టి అమ్మాయిని ఆశీర్వదించారు. మా ఇంట్లో సింపుల్గా చేసుకున్నాం, చక్కగా అందరం కలిసి చేసుకుంటామండి. అక్కడ మా వదిన అందరికీ స్ప్రైట్లు ఇస్తుంది, మా అన్నయ్య పిల్లలందరికీ కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరూ అలా సంతోషంగా గడిపారు. తర్వాత వీళ్ళ నలుగురు కేక్ మాకని కొట్టుకొని ఫైనల్గా ముందు పిల్లలకి ఇద్దామని ఇస్తున్నారు. తర్వాత మా కూతుర్లు ఇద్దరు కలిసి మా ఇద్దరికి కేక్ పెట్టిందని వాళ్ళందరూ పక్కకి వెళ్ళిన తర్వాత కేక్ పెట్టించుకొని తిన్నారు. యూట్యూబ్ ఛానల్కి బాయ్ హాయ్ చెప్తా ఉన్నారనమాట ఇద్దరు. అలా సంతోషంగా గడిచింది. తర్వాత అందరం కూర్చొని భోజనాలు చేసామండి. మా వదిన బిర్యానీ చికెన్ కర్రీ వండింది, చాలా టేస్ట్గా కుదిరింది. Bye friends.